నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. వైసీపీ నుంచి వందలాది మంది టీడీపీలో చేరిన సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ని ఇంటికి పంపేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందని అన్నారు. మంత్రిగా ఉండగా నెల్లూరు నగరాభివృద్ధికి చేసిన కృషి గురించి చెబుతూ తనను ఎంపీగా వేమిరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి నిరుపేద సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుస్తానని, నెల్లూరును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. నేను పుట్టి పెరిగింది నెల్లూరు గడ్డ మీద. ఒక పేద కుటుంబంలో ఇంత ఉన్నత స్థాయి పోయాను. ఒక మంత్రినిగా ఎందుకు నెల్లూరు చేయకూడదని, నెల్లూరుకి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు అడిగాను, సార్ నెల్లూరుని నేను ఒక మోడల్ సిటీగా తయారు చేసుకుంటాను, నాకు ఫండ్స్ ఇవ్వని. ఆయన ఏది అడిగితే ఆ ఫండ్స్ శాంక్షన్ చేశారు. 5,260 కోట్లు నెల్లూరుని తీసుకొచ్చి నెల్లూరు డెవలప్ చేశాము. అంతేకాదు పేదల నిరుపేదల కోసం 2,250 కోట్లతో 43 ఇళ్ళు శాంక్షన్ చేయించాము. మీకు అందరూ చెప్తున్నాను, నేను అన్ని ఇళ్ళు శాంక్షన్ చేయడానికి అది కూడా షీర్వాల్ టెక్నాలజీ. షీర్వాల్ టెక్నాలజీ అంటే హై స్టాండర్డ్ టెక్నాలజీ. అయితే దానికి కొద్దిగా ఖర్చు ఎక్కువ అవుతుంది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఆ పోర్ట్ఫోలియో ఇచ్చి ఒకటే చెప్పారు, నారాయణ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టన్నారు, అంతే, ఖర్చు ఎక్కువైనా పర్వాలేదని. అందుకే షీర్వాల్ టెక్నాలజీ తీసుకొచ్చాను. బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో 11 లక్షల ఇల్లు శాంక్షన్ చేశాం. ఒక పేద కుటుంబంలో పుట్టి ఈ భారతదేశంలో ఒక ఉన్నత స్థాయికి పోయాను కాబట్టి ఈ నెల్లూరు గడ్డకి చేయాలనే ఉద్దేశంతో చేశాను. ఈ రోజు అయితే డైరెక్ట్ గా నేను కంటెస్ట్ చేస్తున్నా. మరొకసారి అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ అమూల్యమైన ఓటుని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వేస్తే ఆయన కేంద్రం నుంచి నివేదిస్తాను, ఎమ్మెల్యేగా నాకేస్తే రాష్ట్రం నుంచి నేను నివేదిస్తాను. నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా చేసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను.